ఒక్కొక్క మెట్టు డైరెక్ట్‌గా ఎక్కాలి కానీ ఒకేసారి పైకి ఎక్కితే కింద పడిపోతాను గైస్ నేను. మీరు మాట్లాడే మాటలు నిజంగా హర్ట్ అవుతున్నాయి. దీంతో మీకు క్లారిటీ వచ్చేసుంటది. నాకైతే ఎటువంటి మానిటైజేషన్ రావట్లేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. అందరు ఎలా ఉన్నారు? రండి కమెంట్స్లో మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాట్ ఐ డూ ఇన్ ఏ డే. ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయి గాయ్స్. మెయిన్గా అయితే ముందు కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు నేను కొంచెం చిన్న పని ఉంది. సో ఈరోజు అంతా ఏం చేస్తానో ఈ వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియోలో చాలామందికి ఉన్న డౌట్స్, నన్ను అడుగుతున్నవి అన్నీ కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి నేను మిల్లెట్ అంబలి తాగబోతున్నాను. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను గాయస్. మీకు ఎవరికైనా మిల్లెట్ అంబలి రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సరే గాయస్, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కలుస్తాను. ఇదిగోండి గాయస్, మిల్లెట్ అంబలి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఇది తాగేద్దాము. ఇక్కడైతే టేస్ట్ చేసి చెప్తున్నాను అనమాట, పర్లేదు బాగానే ఉందనేసి. తాగాలనుకుంటే ఖచ్చితంగా నచ్చుతుంది, తాగకూడదు అనుకుంటే ఖచ్చితంగా నచ్చదు. అదే పాలసీ. మిల్లెట్తో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు గాయస్. నేనైతే ఈరోజు కొర్రలతో అయితే జావా తాగుతున్నాను. సూన్ ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వాలన్నమాట. కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు కాలేజ్లో కొంచెం పని ఉంది. అసలు నా గ్రాడ్యుయేషన్ చేసిన కాలేజ్ అన్నా ఒక రవ్వ పర్లేదు గాయస్. పీజీ చేసిన కాలేజ్ అయితే వరస్ట్ అనే చెప్పాలా. అయితే నువ్వు ఎందుకు చేరావు అక్కడ అనుకుంటారేమో. బయట టాక్ బాగుందని చెప్పి చేరాను, అక్కడ ప్లేస్మెంట్స్ అవి ఇవి బాగా వస్తాయని చెప్పి. కానీ అంత తుప్పాస్ మాటలే. ఒకప్పుడు వచ్చేవేమో, మరి ఇప్పుడు నాకైతే ఏమీ కనిపించట్లేదు. అది కాక మేనేజ్మెంట్ వరస్ట్ గాయస్. అక్కడ పేరెంట్స్ వచ్చినా కొంచెం ఇది ఉండదు, ఏముండదు. గంటలు వెయిట్ చేయిస్తారు. అదేంటో నాకైతే ఎప్పుడు పీజీ ఒక మంచి యూనివర్సిటీ నుంచి చేయాలి, పీజీ చేస్తే నేను యూనివర్సిటీలోనే చేస్తానని చెప్పి కూర్చునేదాన్ని ఒకప్పుడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తప్పలేదు, ఇక్కడే చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే గైస్. ఇప్పుడు ఇది టాపిక్ అంతా ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళాలి. చాలామంది నువ్వు ఎంబీఏ చేసావు అందుకే నీకు ఆపర్చునిటీస్ రావట్లేదని అంటారు. కానీ ఎంబీఏ కోర్స్కి చాలా వాల్యూ ఉంది గాయస్. కానీ యూనివర్సిటీతో చేస్తే దానికి వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ లేవు, ఛాన్సెస్ లేవు కాబట్టి ఆ కోర్స్కు నా వాల్యూ తెలియట్లేదు. ఫినాన్స్ అంటే ఏ కంపెనీలో అన్నా బీటెక్ వాళ్ళకి ఎంత ఉంటుందో ఫినాన్స్ వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. హోప్ఫుల్లీ ఛాన్సెస్ వస్తాయి అనుకుంటున్నాను, చూద్దాం. దేవుడు నాకు ఇంకా ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదమ్మా? ఛాన్స్ మనమేరా వెతుక్కోవాలి. దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్నేదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. జరిగిన పీడకల వల్ల నీ కల మాత్రం వదిలేకు. ఇంక ఇక్కడైతే డ్రెస్ అప్ అయిపోయాను గైస్. తర్వాత సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఈరోజు అయితే, ఎందుకంటే ఎండ మసమసలాడిపోతుంది బయట. నార్మల్గా డైలీ అయితే యూజ్ చేయను గైస్, నేను మీతో కూడా షేర్ చేసుకోవడానికి. సన్ నుంచి వచ్చే యూవీ రేస్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఈ సన్ స్క్రీన్ అనేది. అందుకే సన్ స్క్రీన్ యూజ్ చేయండి ఖచ్చితంగా, చాలా మంచి రోల్ అయితే ప్లే చేస్తుంది స్కిన్తో. గాయస్, షార్ట్స్ అయితే ఆల్మోస్ట్ మన ఛానల్లో డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా పని ఉంటే కుదరకపోతే పోస్ట్ చేయట్లేదు తప్ప ఆల్మోస్ట్ డైలీ, లేదంటే ఆల్టర్నేటివ్ డే అయినా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ చెక్ చేయండి గాయస్. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సన్ స్క్రీన్ మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయండి గాయస్, కాకపోతే SPF 50 PA+++ ఉండేది యూజ్ చేయండి. ఎందుకంటే PA+++ ఉండేది ఏంటంటే హార్మ్ఫుల్ రేస్ నుంచి మన స్కిన్ని కాపాడుతుంది. అందుకే చాలా మంది PA++ ఉండేదే యూజ్ చేస్తుంటారు. గాయస్, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఇంకా అమ్మని కూడా తోడు రమ్మని చెప్పాను. అంటే వాళ్ళు అక్కడ ఏమన్నా పెండింగ్ పెడితే తను అడిగితే కొంచెం తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ వీడియో ఫస్ట్లో చెప్పాను కదా, ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుందని చెప్పి. చాలామంది నా ఫ్రెండ్స్ అయితే నన్ను ఏమని అడుగుతున్నారంటే, యూట్యూబ్ చేస్తున్నావు కదా, నీకు డబ్బులు వస్తాయి, నీకేంలే పాకెట్ మనీకి డబ్బులు వస్తాయని అడుగుతున్నారు. ఒకరు ఇద్దరు ముగ్గురు కూడా కాదు గైస్, చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేకపోవచ్చు కానీ అడుగుతున్నారు ఈ క్వశ్చన్. యూట్యూబ్ చేసేది డబ్బుల కోసం అయితే నేను 2 years ముందు నుంచే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ మధ్యలో ఆపేశాను. డబ్బులు ఒక రీజన్ అయి ఉండొచ్చేమో, కానీ నేనైతే 2 years ముందే స్టార్ట్ చేశాను. డబ్బుల కోసం అయితే మధ్యలో ఆపేదాన్ని కాదు. నిజంగా డబ్బులు వస్తూనుంటే
నాకైతే అంత సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి డబ్బులు రావు, మానిటైజేషన్కి నేను ఎలిజిబుల్ కాదు గైస్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇన్నోవేటివ్గా థింక్ చేసి వ్లాగ్స్ డిఫరెంట్గా ఫుడ్ రివ్యూస్ ఇస్తున్నామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ కమెంట్స్. ఇంకొక విషయం గాయస్, ఎవరితోనూ కంపేర్ చేయొద్దు నన్ను ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎవరితో కంపేర్ చేయొద్దు, ఎవరి ఓన్ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కుదిరితే సజెషన్స్ ఇవ్వండి, ఇలా ఇంప్రూవ్ చేసుకో అలా ఇంప్రూవ్ చేసుకో అని చెప్పండి. ఐ నో గాయస్ మీరు అందరూ క్యాజువల్గా అడుగుండొచ్చు, బట్ క్లారిటీ ఇస్తున్నాను. ఇంకా మళ్ళీ నా దగ్గర టాపిక్ ఎత్తకండి, నీకు డబ్బులు వస్తాయా యూట్యూబ్ నుంచి అని. రాదర్ దాన్ దట్ ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుంటాను. అఫ్ కోర్స్ చాలామంది ఐడియాస్ ఇచ్చారు, లైక్ ఫుడ్ ఛాలెంజ్ చేయమని చెప్పి. చూద్దాం, ట్రై చేద్దాం గైస్ ఫ్యూచర్లో. యూట్యూబ్లో వ్లాగ్స్ ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు గైస్, ఈ ఫీల్డ్లోకి దిగాకే అర్థమవుతుంది. కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకుంటూ వచ్చాను. ఒక్కొక్క మెట్టు డైరెక్ట్గా ఎక్కాలి, కానీ ఒకేసారి పైకి ఎక్కితే కింద పడిపోతాను గైస్ నేను. అండ్ దయచేసి కంపేర్ చేయొద్దు గైస్ నన్ను వేరే వాళ్ళతో. అంటే మీరు కొన్ని మాటలు అనేస్తారు, అనడం ఈజీయే కదా, తీసుకోవడానికి నాకు కష్టం అవుతుంది, హర్టింగ్ అవుతుంది. నేను ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోను, బికాస్ ఎవరి ఓన్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఓన్ ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది, అలాగే ఎవరి ఓన్ గ్రోత్ వాళ్ళకు ఉంటుంది. సో మనల్ని మనం కంపేర్ చేసుకునే దానికన్నా మనం చూసుకుంటే చాలు అనుకుంటాను ఎప్పుడు. పక్కన వాళ్ళని చూసి ఆబ్వియస్గా ఎంతో కొంత నేర్చుకోవాలి అని ఉంటుంది నాకు కూడా. అంతేకాని నువ్వు ఇది చేస్తున్నావు వాళ్ళలాగా నువ్వు చేయట్లేదని చెప్పి కంపేర్ చేసి నన్ను క్వశ్చన్ చేస్తారేంటి గైస్ మీరు. జస్ట్ చెప్తున్నాను, నేను పిచ్చలైట్ అసలు పట్టించుకోను కూడా. ఎండ్ ఎక్కువ ఉంది కాబట్టి స్కార్ఫ్ కట్టేసుకున్నాను గైస్. మీలో ఎంతమంది ఇలా అంబులెన్స్ వెళ్తే దండం పెట్టుకుంటారు కమెంట్ చేయండి, తెలుసుకోవాలని ఊరికే. ఇప్పుడైతే ఇంకా కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను కాబట్టి ఆన్ ద వేలో ఉన్నాను. ఇదైతే విఆర్సి సెంటర్ గాయస్, మన నెల్లూరు వాళ్ళందరికీ బాగా తెలుసు కదా. దీని పక్కనే ఒక వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి గుడిలో కొత్తగా బండ్లు కొన్న వాళ్ళందరూ బాగా పూజిస్తారు, అదే ఇది గాయస్. ఇంకా కాలేజ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నేనైతే విఆర్ ఫుట్వేర్కి అయితే వచ్చేసాను. ఇదైతే సండే మార్కెట్లో ఉంటుంది గాయస్, అందరికీ చూపించడానికి స్పెషల్గా. సో మీరు ఎవరైనా హోల్సేల్గా లైక్ ఫుట్వేర్ షాప్ పెట్టుకోవాలన్నా కానీ వీళ్ళు హోల్సేల్గా బల్క్గా ఇస్తారంటే మనం ముందుగా ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళకి. ఈ లోపల చూపించేదంతా అదే గాయస్. నెక్స్ట్ బయట వచ్చేసి ఇది బయట, ఈ బయట మొత్తం లైక్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకన్నమాట. లోపల వచ్చేసి ఒక పీసే ఉంటుంది గాయస్, అంటే షాప్ పెట్టే వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలన్నమాట, వాళ్ళకి మోడల్స్ నచ్చినవి. సో ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారనమాట. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఫుట్వేర్ అయితే ఉంటుంది గాయస్. హోల్సేల్ ప్రైస్ అంటే సండే మార్కెట్లో ఎంత ప్రైసెస్ ఉంటాయో అంతే ఉన్నాయి, నాకైతే అంతకన్నా తక్కువ అయితే అనిపించలేదు. ఫుల్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ వచ్చేసి షార్ట్లో మెన్షన్ చేస్తాను, అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా అయితే అక్కడి నుంచి సండే మార్కెట్ డ్రెస్సెస్ చూసుకుంటూ బయటకు వచ్చేసామన్నమాట. సండే మార్కెట్లో కూడా బాగుంటాయి గైస్ డ్రెస్సెస్, ఎవరైనా ట్రై చేసే పని అయితే ట్రై చేయండి. ఎక్కువ చిన్నపిల్లలకి, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చాక మళ్ళీ అవి వేయలేరు కదా. సో ఆ సండే మార్కెట్ ఆ ఏరియాలో అయితే తీసుకోవచ్చు. ఇంక ఇటైతే మార్కెట్ సైడ్ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మన మార్కెట్ గాయస్. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే పూలమాలలు అన్నీ దొరుకుతాయి. అంటే నెల్లూరు వాళ్ళు కాని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఒక మార్కెట్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ లోపలంతా ఒక మార్కెట్ ఉంటుంది. ఇంతే గాయస్, ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. సీ యూ సూన్.